గొప్ప సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. పోయినసారి అన్న చెప్పారు, ఇలా సండే పూటే చెప్పారు, వెస్ట్రన్ చెప్పారు, రాసుకోండి మీరు, మీకు ఏది కావాలో అని రాసుకోమన్నారు. చాలామంది రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్నదాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రాసుకునేంత సమయం లేదేమో, మీ గుండెలో రాసుకోండి. నేను వెళ్ళంగానే దేవుడు నన్ను ఆశీర్వదించి అధికమైన ఐశ్వర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు, అధికమైన సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు, పట్టజానంత దీవెన దయచేయబోతున్నాడు అని చెప్పి నమ్మి మీరు వెళ్ళండి. మీరు వెళుతున్న మార్గంలో దేవుడు సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించునుగాక, సరిహద్దులను విశాలపరచునుగాక, మీ సర్వ ప్రయత్నాలను దేవుడు దీవించునుగాక, మీ హృదయాల్లో దేవుని సమాధానం నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమె పోట్లాటాలు, యుద్ధాలు ఇవన్నీ వద్దు, వద్దు, యుద్ధాలు వద్దు. సమాధానంగా ఉండండి. మనం ప్రవేశించబోతున్న రాజ్యం సమాధాన రాజ్యం. ఆమె సర్వ సమృద్ధిని పొందుకోండి. దేవుని కాపుదల్లో ఉండండి, దేవుని రక్షణలో ఉండండి. నా దేవుడు ఈ గుడార్ల పండుగ యొక్క ఆఖరి దినాన నీతోనే మాట్లాడుతున్నాడు. నా దేవుడు అధికమైన మేలు మీకు చేయబోతున్నాడు.